నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. హుజూరాబాద్ నియోజకవర్గం జమ్మికుంట పట్టణం ఏప్రిల్ 9 నిధులు ఉన్న నిరుపయోగంగా సౌకర్యాలు నిధుల దుర్వినియోగంపై విచారణ జరపాలని డిమాండ్ చేసిన షేక్ సాబిర్ అలీ సామాజిక కార్యకర్త. జమ్మికుంట ప్రభుత్వ 30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని రోగులకు అదనపు సౌకర్యాల దృష్ట్యా గతంలో ఆధునీకరించడం జరిగిందన్నారు. ముందుగా నేను షేక్ సాబిర్ అలీ సామాజిక కార్యకర్తగా ఈరోజు జమ్మికుంట ప్రభుత్వ సామాజిక ఆసుపత్రి విషయం లోపల రోగులకు కలుగుతున్నటువంటి అసౌకర్యాల దృష్ట్యా మరియు ఇక్కడ వారికి లభిస్తున్నటువంటి వైద్య విధానం పట్ల మరియు ఈ సందర్భంగా వైద్యులు అవలంబిస్తున్న నిర్లక్ష్య ధోరణి పట్ల నేను ప్రభుత్వానికి గౌరవప్రదమైన మీడియా ద్వారా, జిల్లా ఉన్నతాధికారులకు గౌరవప్రదమైన మీడియా ద్వారా మేము చేస్తున్నటువంటి డిమాండ్ ఏంటి అని అంటే, జమ్మికుంట ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిని ఆధునీకరిస్తూ ఈరోజు అన్ని సౌకర్యాలు కల్పించినము, ఇందుకు సరిపడా నిధులను కేటాయిస్తున్నాము అని చెబుతున్నప్పటికీ కూడా ఇక్కడ ఎలాంటి రోగులకు సౌకర్యాలు అందుబాటులో లేవు. బంగారుపాలెం మండలంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే బంగారుపాలెం మసీదుకు ఎంపీ నిధుల కింద సరిపోవడానికి నగదు అందిస్తామని ముస్లింలు భక్తి శ్రద్ధలతో చేపడుతున్న ఉపవాసంలో విందులో తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు అన్నారు. ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం మసీదులో పాల్గొని ముస్లిం సోదరులతో అల్పాహారం చేశారు. ముస్లిం సోదరులు తెలుగుదేశం పార్టీకి అన్ని విధాల సహకారాలు అందించే విధంగా ప్రతి టీడీపీ కార్యకర్త ముందుండాలని అన్నారు. అనంతరం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎన్పి జయప్రకాష్ మాట్లాడుతూ, మండలంలోని తెలుగుదేశం పార్టీ త్వరలో రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి అండగా ఉండే విధంగా ప్రతి కార్యకర్త ముందుండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ జయచంద్ర నాయుడు, కోకా ప్రకాష్ నాయుడు, రాధాకృష్ణ, టీడీపీ నలగంపల్లి యువ నాయకుడు ఎన్పి విక్రమ్, మండల ప్రధాన కార్యదర్శి జనార్దన్ గౌడ్, మండల పార్టీ ఉపాధ్యక్షులు లోక్నాథ్ నాయుడు, మాజీ సింగిల్ విండో అధ్యక్షులు హేమచంద్ర నాయుడు, వాణిజ్య విభాగ అధ్యక్షుడు భాష్యం వంశీ, పూతలపట్టు ముస్లిం యువ నాయకుడు జాకిర్, మండల మైనారిటీ యువ నాయకుడు ఆరిఫ్ హుసేన్, నాసిర్, కవి, చంద్రశేఖర్, జంబువారిపల్లి మాజీ సర్పంచ్ కమల్నాథ్ రెడ్డి, రఘు, ఎస్సీసెల్ అధ్యక్షులు రవి, గిరిబాబు, కొప్పులపల్లి మురళి, జాహిర్, సర్దార్, పలువురు తెలుగు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం సంక్రాంతిపల్లి పంచాయతీ పరిధిలోని మిట్టపల్లి గ్రామంలో వెలసిన శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజుల దేవస్థానంలో సోమవారం అర్జున తపస్మాన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ఉభయదారులుగా బెరుపల్లి గ్రామానికి చెందిన వి రమేష్ అమ్మ, వి బుజ్జమ్మ, మాజీ సర్పంచ్ పూతలపట్టు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుడు జయచంద్రన్ వ్యవహరించారు. అర్జున పాత్రధారి పద్యాలు, పాటలతో అలరిస్తూ తపస్మాన్ను అధిరోహించడం జరిగినది. పెళ్లి కానివారు, పెళ్లి అయి పిల్లల్లేనివారు తడిబట్టలతో తపస్మాన్ను చుట్టూ ప్రదర్శనలు చేసి వరము కోరుతున్నారు. ఈ కార్యక్రమానికి సంక్రాంతిపల్లి, మెట్టపల్లి, బెరూరుపల్లి, గుండ్ల కట్టమంచి, నల్ల సిద్దినపల్లి, నూనెగుండ్లపల్లి గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వచ్చిన భక్తులకి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
సత్రమనే చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండలంలో ఇంటింటి ప్రచార కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కలికిరి మురళీమోహన్కి ఐరాల మండలంలో అడుగడుగున మహిళలు మంగళహారతులతో స్వాగతం పలుకుతున్నారు. టీడీపీ గెలుపు కోసం మేమందరం ఏకదాటిగా కష్టపడి టీడీపీ పార్టీని బలపరుస్తామని మహిళలు హామీ ఇచ్చారు. టీడీపీ నాయకులు పారిశ్రామికవేత్త సోమశేఖర్ నాయుడు కార్యక్రమంలో పాల్గొన్నారు. విజయంతో రావాలి. మిమ్మల్ని నేను అభినందించాలా. మంచి కొడుకును మాకు ఇచ్చినారు. మా జాతిలో ఒక రత్నంలాగా ఉన్నారు. ఆర్మీలో ఆ కాలంలో ఆర్మీలో ఉన్నారంటే మీకు నేను నమస్కారం చేయాలి. ఫోటో దీపా నవీన్ నువ్వు రా, నువ్వు తీస్తారా? షర్మిల యాత్రలో జగన్ను ఆకాశానికెత్తిన ఓ యువకుడు. కౌంటర్ ఇచ్చిన షర్మిల. కడప జిల్లాలో షర్మిల బస్సు యాత్ర. దువ్వూరులో షర్మిల ప్రసంగిస్తుండగా జై జగన్ నినాదాలు. దమ్ముంటే ఇక్కడికి వచ్చి మాట్లాడాలన్న షర్మిల. ముందుకొచ్చి జగన్ గురించి మాట్లాడిన ఓబుల్ రెడ్డి అనే యువకుడు. జగన్ అమలు చేయని హామీలను ఏకరవు పెట్టిన షర్మిల. ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కడప జిల్లాలో బస్సు యాత్ర కొనసాగిస్తున్నారు. ఇవాళ దువ్వూరులో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. షర్మిల ప్రసంగిస్తుండగా జగన్ వీరాభిమానులు కొందరు నినాదాలు చేశారు. 2011లో పార్టీ పెట్టినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మా కోసం తిరుగుతానే ఉన్నాడు. మా ఈ సమస్యలు ఏముండే మా కోసం వచ్చినాడు, విన్నాడు, మా సమస్యలు విన్నాడు, నేను ఉంటానని చెప్పినాడు. చెప్పిన మాట ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు మాకు అన్ని చెప్పిన ప్రతి ఒక్క హామీ నెరవేర్చినాడు. పేద ప్రజల కోసం ఆయన 3000 కిలోమీటర్ పాదయాత్ర చేసి వాళ్ళ కష్టాలు విని మీ అందరికీ నేను న్యాయం చేస్తానని చెప్పినాడు. చెప్పిన విధంగా న్యాయం చేసినాడు. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి వారి కుటుంబాల్లో ప్రతి ఒక్కరికి సంక్షేమం అందింది. దానికి కారణం ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారే. నెరవేరుస్తాడు. ఆయన మా కోసం ఉంటాడు కూడా, ఎప్పటికి కూడా ఆయన మాతో ఉంటాడు. మీరు అన్ని ఇప్పుడు చెప్తున్నారు కదా, మీ కుటుంబ సమస్యలేవో మీరు చెప్తున్నారు, కారణలేవో అవి మీరు వ్యక్తిగతంగా ఉన్నాయి. కానీ మీరు ఈ రోజు తెలంగాణలో కూడా చెప్పారు, నేను తెలంగాణలో ఉంటాను, మీకోసం ఉంటాను, పోటీ చేస్తానని చెప్పారు. అక్కడ పోటీ చేయలేదు. దేవరకద్ర నియోజకవర్గ ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చెల్లా వంశీచందర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని, రాహుల్ గాంధీని ప్రధానిగా చేసుకుందామని శ్రీ క్రోధీనామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా అన్నారు.
सिद्धिरस्तु धर्मो विश्वासपूर्णमोक्षसिद्धिरस्तु तदा रामाञ्जनेय महासुन्दरपूर्णमोक्षः मनोवाञ्छाफलसिद्धिरस्तु तदास्तु। కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో తానే స్వయంగా ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అసంపూర్తిగా మిగిలిపోయిన ఆడిటోరియాన్ని పరిశీలించారు. మున్సిపాలిటీ కార్మికులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అందరితో కలిసి సామాన్యుడిగా టిఫిన్ చేశారు. నేను రికార్డుతో సగం చూపిస్తా. ఇదే మీడియా మిత్రులు అందరూతో ముంగలే పెడదాం, మన ఇద్దరే ఉందాం. నువ్వు ఇదిగో పలానాలు ఫోన్ చేసావు, రికార్డుతో సగం నేను పెడతా. నువ్వు రాజకీయం నుంచి తప్పుకుంటావా? ఆ దమ్ము ధైర్యం నీకుందా? అన్నీ కూడా చేతగాని మాటలు మాట్లాడుకుంటా, పనికిరాని మాటలు మాట్లాడుకుంటా ఎవరేదో చెప్తూ ఉన్నాడు. నేను పేదవాడిని, నా దగ్గర డబ్బులు లేవు. నేను చెప్తున్నా, అయ్యా బాబు నేను గెలిస్తే మీరు గెలిచినట్టే, మీకు ఏ పని కావాలన్నా, నాకే తోలు గేటు కట్టే పని లేదు, నాకు ఎక్కడికి వెళ్ళే పని లేదు, నాకే పిఏ కూడా ఉండడు, నేనే వస్తానని అందరూ కూడా చెప్పుకుంటున్నా, బతిలాడుకుంటున్నా. నా కార్యకర్తలను, నాయకుల్ని, నా నియోజకవర్గంలో ఓటర్లని అందరినీ కూడా నేను బతిలాడుకుంటున్నా. నా దగ్గర ఉన్నది అదే కదా. నేను ఈ గడ్డ మీదే పుట్టా, ఈ గడ్డ మీదే పెరిగా, ఇక్కడే మళ్ళీ ఇదే పార్టీలో ఉన్నా. నేను అది కూడా చెప్తున్నా, 2014లో మేము ఇదే పార్టీలో ఉన్నాం. టీడీపీ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు. గుంటూరులోని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు క్యాంపు కార్యాలయంలో వైసీపీ పార్టీ నుండి టీడీపీలో చేరిన చుండూరు మండలం దొండిపాలెం గ్రామంకు చెందిన 10 మంది కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీలోకి చేరిన దొండిపాలెం గ్రామం నుండి దొండి శ్రీనివాస్ రెడ్డి, పిట్టు బ్రహ్మారెడ్డి, పిట్టు రామిరెడ్డి, సంగన నాగిరెడ్డి, కుక్కల కొండారెడ్డి, పిట్టు బల్లారెడ్డి, ఆన్యం గోపిరెడ్డి ఇంకా పలువురికి టీడీపీలో చేరిన వారికి మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఘర్షకుర్తి గ్రామానికి చెందిన ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన వికలాంగులు నరేష్ 2016 నుండి అనేక రకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈరోజు ఉగాది సందర్భంగా ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నందున తన వంతుగా వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు క్రోధినామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఉగాది పండుగ అంటే మన తెలుగులో, మన తెలంగాణ కాకుండా భారతదేశం మొత్తం మన హిందువులకు గొప్ప పండుగ ఉగాది అంటే. ఈ ఉగాది రోజు మనం మంచి పని చేయాలి, ఏదైనా పని చేస్తే మంచి పని చేయాలన్న కాబట్టి ఈరోజు వేములవాడ దేవస్థానంలో ఉన్న భక్తులకు, వికలాంగులకు, మతిస్థిమితం లేని వాళ్లకు నా వంతుగా మజ్జిగ ప్యాకెట్ పంపిణీ చేయడం జరిగింది. ఇది ఇలా ప్రతి ఉగాదికి నేను ఏదో రకంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. ఈ ఉగాది కూడా దేవస్థానంలోనే సేవా కార్యక్రమాలు చేయాలనుకున్నా. ఈ ఉగాది రోజు కూడా వేములవాడ దేవస్థానంలో మజ్జిగ ప్యాకెట్ పంపిణీ చేయడం నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ప్రభుత్వం నన్ను గుర్తించాలి, వికలాంగుడైన నేను సేవా కార్యక్రమాలు చేస్తున్నానంటే ప్రభుత్వం నన్ను గుర్తించాలి. కొత్తపేట తెలుగు ప్రజల పండుగ ఉగాది క్రోధినామ సంవత్సరంలో అందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు రెడ్డి సుబ్రహ్మణ్యం అన్నారు.
మంగళవారం కొత్తపేట ఆర్ఎస్బీసీ కన్వెన్షన్ హాల్ నందు ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. పోలిట్ బ్యూరో సభ్యులు రెడ్డి సుబ్రహ్మణ్యం, జిల్లా టీడీపీ అధ్యక్షురాలు అనంతకుమారి దంపతులు పాల్గొని తొలుత వేద పండితుల సమక్షంలో ఉగాది మంత్రోచ్చరణ నడుమ గణపతి పూజలు చేశారు. అభిషేకం చేయించుకోవడం చాలా ఉత్తమం. అది ఏదో ఒక రోజు చేసుకుంటే మీరు ఈ సంవత్సరం అంతా చక్కగా సజావుగా జరుగుతున్నాయి. ఇక మిథున రాశి వారికి ఆదాయమైన వ్యయమైన రాజ్యపుత్రం మూడు అవమానం వారు. ఈ రాశి వారికి గురుడు బంగారుపాలెం మండలం గుంటూరు పంచాయతీ పెద్దవంక గ్రామంలో ఈరోజు వేకోజామున ఉగాది పండుగ సందర్భంగా తొలి పూజా కార్యక్రమంలో పాల్గొని పెద్దలకు బట్టలు పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఈసారి అఖండ విజయంతో గెలిచి ముఖ్యమంత్రి కుర్చీ అధిరోహించాలని పూజలు నిర్వహించి తదుపరి గ్రామస్తులందరినీ తల్లిదండ్రులుగా భావించి అందరికీ నూతన వస్త్రాలను పంచిపెట్టడం జరిగినది. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం గెలిచి వచ్చే ఉగాదికి ఇక్కడ ఈశ్వరుని గుడి పూర్తి చేస్తామని వాగ్దానం చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామస్తులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు మా గురువు గారు అయినటువంటి శంకరాచార్యులు వస్త్ర సన్మానం గావిస్తున్నారు. అదేవిధంగా మా గురువు గారి భజన బృందం వారైనటువంటి శ్రీ నూకాంబిక అమ్మవారి తీర్థ మహోత్సవాలలో పాల్గొన్న కొత్తపేట వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ చిర్ల జగ్గిరెడ్డి గారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలందరికీ నూకాంబిక అమ్మవారి ఆశీస్సులు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. చైర్మన్ గారు కానీ ఉన్నటువంటి నాయకులు శ్రీ గారు కానీ అందరూ సమిష్టిగా మరి కష్టపడి గ్రామస్తులకు సహాయ సహకారాలు తీసుకుని ఈ యొక్క నూకాంబిక దేవస్థానానికి కొత్త సౌకర్యాలు మరి అద్భుతంగా అందులో భాగంగానే ముఖ్యంగా ఈ యొక్క దేవస్థానం యొక్క అభివృద్ధి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ గారి నాయకత్వంలో 1,60,00,000 రూపాయలు మంజూరు చేసి సహకార మండపాన్ని కూడా నిర్మాణం జరుగుతూ ఉంది. రాబోయేటువంటి కాలంలో మరింత అభివృద్ధికి నిధులు మంజూరు చేసి ఆలమూరు మండలం చింతలూరులో వేంచేసి ఉన్న శ్రీ 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 నూకాంబిక అమ్మవారిని కొత్తపేట నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, భాజపా కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావు, జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాసులు తమ పార్టీ నాయకులతో కలిసి వెళ్లి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మఒడి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు. అమ్మఒడిలోని స్టాఫ్కు ఉగాది శుభాకాంక్షలు తెలియజేసి అన్నదానంతో పాటు స్టాఫ్కు సన్మానం చేసిన అమ్మఒడి ట్రస్ట్ ఫౌండర్ పద్మనాభ నాయుడు దంపతులు. లాయన్ మిల్లీ ఆచారి, ప్రభాకర్, టెస్లా ప్రకాష్లు స్టాఫ్కు ఉగాది పురస్కారాలు అందజేశారు. సన్మాన గ్రహీతలు టెస్లా ప్రకాష్, మనోజ్, మధు ఆచారి, కల్పన, లలిత, భారతి, భువనేశ్వరి, కోమల.
లాస్ట్లో ఇస్తారు. నేను నిలబడుకుంటే ఈయన ఎంతసేపు అనుకున్నా మేము ఇలేము. లాస్ట్ ఇస్తారు, అందుకే నలుగురే కదా ఇస్తారు. ఓపిక లైన్లో పోండి. పక్కకు పోతారా? చలిగా ఉందక్క. కరీంనగర్ రూరల్ పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు నిన్న రాత్రి సుమారు 10:30 గంటల సమయంలో గోపాల్పూర్ రేషన్ డీలర్ నుంచి సమీప గ్రామమైన దర్దేశ్లోని సంతోష్ రెడ్డికి చెందిన శ్రీ వెంకటేశ్వర రైస్ మిల్కు 70 బస్తాల రేషన్ బియ్యాన్ని పంపగా అట్టి రేషన్ బియ్యాన్ని రైస్ మిల్లో దింపే క్రమంలో కరీంనగర్ రూరల్ పోలీసులు పట్టుకున్నారని, ఈ సమాచారంతో ఈరోజు మేము వచ్చి రైస్ మిల్లో చెక్ చేయగా ఇక్కడ 300 బస్తాల CMR నింపిన బియ్యం ఉన్నవని, వీటి శాంపిల్ తీసుకున్నామని, గోపాల్పూర్ రేషన్ డీలర్ వద్దకు వెళ్లి విచారించగా 70 బస్తాల పంపినట్టు ఒప్పుకున్నాడని, రేషన్ కార్డుదారుల నుంచి 15 రూపాయలకు కొని 17 రూపాయలకు రైస్ మిల్ ఓనర్కు అమ్మినట్లు ఒప్పుకున్నాడని, వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సురేందర్ DDCS మీడియాతో తెలిపారు. ఎన్ని రోజులు రిజెక్ట్ అయ్యి 2-3 నెలలకు అంటే వీళ్ళకు రిజెక్ట్ అయ్యింది. అంతే రాసుకోవాలి. కొత్తపేటలోని బండారు బులిసత్యం చంద్రావతి కాపు కళ్యాణ మండపంలో నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, భాజపా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు నిర్వహించారు. వేద పండితులు చేసిన పంచాంగ పఠన కార్యక్రమంలో అనేక మంది పాల్గొన్నారు.
జనహిత సేవా సమితి ఆధ్వర్యంలో జనహిత అన్నపూర్ణ తృతీయ వార్షికోత్సవం మరియు ఉగాది పర్వదినం సందర్భంగా దాత జనహిత సభ్యులు జక్కుల స్వప్న శ్రీనివాస్ గౌడ్ దంపతులచే నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ హాజరై ప్రజలకి ఉగాది శుభాకాంక్షలు తెలిపి ఉగాది పచ్చడి పంపిణీ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పచ్చడి అమ్మ పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందని ద్రాక్షే. కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు కరువే, సౌకర్యాలు కరువే. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నిన్న సాయంకాలం 7:30కు ఒక యువకుడు యాక్సిడెంట్ బారిన పడి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లగా అక్కడ ఎటువంటి వైద్య సహాయం చేయకుండా కేవలం ఫస్ట్ ఎయిడ్ చేసి తలకు బలమైన గాయం తగిలిందని స్కానింగ్ కొరకు బయట ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లి స్కానింగ్ తీసుకొని రావాలని వైద్య సిబ్బంది బాధితులకు తెలపగా ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లి స్కానింగ్ తీసుకొని వచ్చినప్పటికీ రిపోర్టు చూసి వైద్యం చేయడానికి చాలా ఆలస్యం చేశారని బాధితులు మీడియాని పిలువగా ఇక్కడ న్యూరో సర్జన్ లేడని పేషెంట్ను వరంగల్లోని ఎంజీఎంకు తరలించాలని సూచించారు. కనీసం ఎంజీఎంకు తరలించేందుకు అంబులెన్స్ను సంప్రదించగా అంబులెన్స్ సిబ్బంది డీజిల్ ఖర్చులు పెట్టుకోవాలని తెలిపారని అన్నారు. పేషెంట్ పట్ల ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అతని ప్రాణాలకు ఎవరు బాధ్యత వహిస్తారని పేషెంట్ బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు. మామూలుగా దోస్తానం వానికి నాకు ఒక 15 years నుంచి తెలుసు, మాకు అంతే. పేషెంట్ ట్రీట్మెంట్ చేస్తారా ఏమన్నారు లాస్ట్కి ఏమన్నాడు అంటే పిఆర్ఓ గురించి మాట్లాడితే ఏమన్నాడు, ఈ లొల్లి జరుగుతుందని తెలిసి ఈ సెల్యూలు పెట్టి వీళ్ళు ఏం చెప్తారో లాస్ట్ ఎంజీఎం తీసుకుపోవాలని పిఆర్ఓ గారు చెప్పిండు. మేడం చెప్పలేదు, నాకు డాక్టర్స్ ఎవరు చెప్పలేదు, ఓన్లీ పిఆర్ఓ చెప్పిండు మాకు. పిఆర్ఓ గారు చెప్పడం జరిగిన తర్వాత సార్ మరి మీ పిఆర్ఓ నుంచి గవర్నమెంట్ నుంచి ఏమో హాస్పిటల్ ఎట్లా తీసుకుపోవాలని నేను అడిగిన. గవర్నమెంట్ నుంచి ఎట్లా తీసుకుపోవాలని అడిగితే వాళ్ళు అన్నారు గవర్నమెంట్ అంబులెన్స్ ఉంటే ఆ నెంబర్కి ఫోన్ చేసి బోర్డు మీద ఉన్నాయని అన్నారు. ఆ బోర్డు మీద నెంబర్ ఫోన్ చేస్తే వాళ్ళు ఏమన్నారు, ఈ సార్ మీరు ఎవరు, మాకు అంబులెన్స్ కావాలి, వరంగల్ ఎంజీఎం తీసుకుపోవాలని అడిగితే వాళ్ళు ఏమన్నారు, సార్ మాకు డీజిల్ డబ్బులు కావాలి, డీజిల్ పోపిస్తే మేము వస్తాం సార్ అని అన్నారు.